హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ఇన్ ఏ వైలెంట్ నేచర్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఇదొక స్లాషర్ మూవీ. కిల్లింగ్స్ అయితే చాలా బ్రూటల్గా ఉంటాయి. మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓపెన్ చేస్తే ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ పాత ఫైర్ టవర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఒక పోల్ దగ్గర గోల్డ్ నెక్లెస్ కనిపిస్తుంది. ట్రాయ్ ఆ చైన్ని తీసుకోవాలి అనుకుంటాడు. కానీ ఎరెన్ తన ఫ్రెండ్స్తో ఆ నెక్లెస్ని తీసుకోవద్దు, అది వైట్ పెయిన్ కిల్లర్ది అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు, నువ్వు చెప్పిన స్టోరీనే మళ్ళీ మాకు చెప్పొద్దు, మేము దాన్ని వినలేమని అంటారు. ఇక వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చేస్తారు. కానీ ట్రాయ్ మాత్రం ఆ నెక్లెస్ని తన గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలని దాన్ని తీసుకుంటాడు. ట్రాయ్ ఆ నెక్లెస్ని తీసుకోవడం ఎవరూ గమనించరు. వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయిన కాసేపటికి భూమిలో నుంచి ఆ వైట్ పెయిన్ కిల్లర్ జానీ యొక్క శవం బయటికి లేస్తుంది. వాడు తన నెక్లెస్ కోసం ఇక వేట ప్రారంభిస్తాడు. అతను అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా ట్రాప్స్లో ఇరుక్కొని చనిపోయిన కొన్ని నక్కల డెడ్ బాడీస్ కనిపిస్తాయి. దూరంలో ఎవరో ఇద్దరు గొడవ పడుతున్న శబ్దం వినిపించడంతో జానీ అటువైపు వెళ్తాడు. ఆ ఇంటి దగ్గర ఫారెస్ట్ రేంజర్ ఒక వ్యక్తితో, అసలు నువ్వు అడవిలో ట్రాప్స్ పెట్టి జంతువుల్ని ఎందుకు చంపుతున్నావని గొడవ పడుతుంటాడు. కట్ చేస్తే ఆ ఫారెస్ట్ రేంజర్ అతనితో గొడవ పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జానీ అతని ఇంట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక నెక్లెస్ ఉంటుంది. అప్పుడు జానీకి వాళ్ళమ్మ కొన్ని క్షణాలు గుర్తొస్తుంది. ఎందుకంటే జానీకి నెక్లెస్ ఇచ్చింది వాళ్ళమ్మే. సో అదంటే అతనికి చాలా ఇష్టం. ఎవరు దాన్ని దొంగలించినా జానీ వాళ్ళని చంపేసైనా సరే ఆ నెక్లెస్ని తెచ్చేసుకుంటాడు. జానీ ఆ నెక్లెస్ని చూద్దామని దాని దగ్గరికి వెళ్తుండగా ఈలోపు హౌస్ ఓనర్ ఇంట్లోకి వచ్చేస్తాడు. ఇంట్లో నిలబడి ఉన్న జానీని ఫారెస్ట్ రేంజర్ ఏమో అనుకుని, నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మళ్ళీ వస్తూనే ఉంటావా అని హౌస్ ఓనర్ షూట్ చేస్తాడు. ఇక జానీకి కోపం వచ్చి అతని దగ్గరికి వెళ్తాడు. అతను జానీ మొహాన్ని చూసి భయపడిపోతాడు. ఇంకేముంది, జానీ అతన్ని కొట్టి అతని దగ్గర నుంచి గన్ లాక్కుంటాడు. ఇక అతను జానీ నుంచి తప్పించుకొని అడవిలోకి పారిపోతాడు. జానీ కూడా అతని వెనకే వెళ్తాడు. ఆ వ్యక్తి కాలు ట్రాప్స్లో ఇరుక్కొని ఒక చోట ఆగిపోతాడు. ఇక జానీ అక్కడికి వచ్చి అతన్ని దారుణంగా చంపేస్తాడు. జానీ తిరిగి ఆ ఇంటికి వెళ్ళి నెక్లెస్ని తీసుకుని చూస్తే అది వాళ్ళమ్మ తనకిచ్చిన నెక్లెస్ కాదు, ఇది తన నెక్లెస్ ఏమో అనుకుని పొరపాటున జానీ అతన్ని చంపేస్తాడు. వీడు పొరపాటునే ఇతన్ని ఇంత దారుణంగా చంపేస్తే ఇంకా నెక్లెస్ని తీసుకున్న వాళ్ళని ఎలా చంపేస్తాడో. ఇక జానీ మళ్ళీ తన నెక్లెస్ కోసం వెతకడం ప్రారంభిస్తాడు. అడవిలో వెళ్తున్న జానీకి ఒక కారులో కొంతమంది వెళ్లడం కనిపించి వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు. అలా చాలాసేపు నడుస్తూ వెళ్ళిన తర్వాత జానీకి ఒక గన్ ఫైర్ అయిన సౌండ్ వినిపిస్తుంది. ఇక జానీ ఆ సౌండ్ వచ్చిన వైపు వెళ్తాడు. ఆ గన్ ఫైర్ చేసింది నెక్లెస్ తీసుకున్న ఫ్రెండ్స్ బ్యాచే. జానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చీకట్లో నిలబడి వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఆ టైంలో ట్రాయ్ తన జోబులో ఉన్న ఆ నెక్లెస్ని బయటికి తీయడంతో జానీ ఆ నెక్లెస్ని చూస్తాడు. ఆ టైంలో ఎరెన్ తన ఫ్రెండ్స్ అందరికీ జానీ గురించి తన అంకుల్ చెప్పిన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. జానీ స్టోరీ ఏంటంటే, ఒక 70 సంవత్సరాల క్రితం లాగింగ్ అనే కంపెనీ కొన్ని షాప్స్ని పెడుతుంది. వాటన్నింటినీ జానీ ఫాదరే చూసుకుంటూ ఉండేవాడు. కానీ ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళకి నచ్చిన రేట్లకి వస్తువులను అమ్మేవాళ్ళు. దానివల్ల అందరూ ఏంటి ఇంత రేట్లకు అమ్ముతున్నారు అని జానీ ఫాదర్ మీద అసహ్యం పెంచుకుంటారు. కానీ వాళ్ళ కోపాన్ని అతని మీద చూపించలేక జానీ మీద చూపించేవాళ్ళు. ఒకరోజు ఒక లాగర్ బాగా తాగి జానీ బొమ్మల మీద పడడం వల్ల అన్ని బొమ్మలు పగిలిపోతాయి. సో జానీ ఫాదర్ అతన్ని జాబ్లో నుంచి తీసేస్తాడు. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ వ్యక్తి జానీతో, నీకు ఒక బ్యాగ్ నిండా బొమ్మలు ఇస్తాను, నైట్ ఫైర్ టవర్ దగ్గరికి రమ్మని జానీకి చెప్తాడు. సరే అని జానీ ఆ నైట్కి ఫైర్ టవర్ మీదకి వెళ్తాడు. కానీ వాళ్ళు జానీకి బొమ్మలు ఇవ్వకుండా అతన్ని భయపెట్టాలని చూడడంతో జానీ ఫైర్ టవర్ పైనుండి కింద పడి మెడ విరిగి చనిపోతాడు. మరుసటి రోజు ఆ విషయం జానీ ఫాదర్కి తెలిసి వెళ్ళి వాళ్ళతో గొడవ పడడంతో వాళ్ళు అతన్ని కూడా చంపేస్తారు. లాగింగ్ కంపెనీకి చిక్కుల్లో పడడం ఇష్టం ఉండదు. సో జానీ ఫాదర్ని చంపిన వాళ్ళని కూడా వదిలేసి జానీ ఫాదర్ డెత్ని లైట్ తీసుకుంటారు. ఒక వారం తర్వాత కంపెనీకి చెందిన కొంతమంది ఉద్యోగులు క్యాంప్ని చూడడానికి వస్తారు. కానీ వాళ్ళలో ఒక్కరు కూడా బ్రతకరు, మొత్తం చనిపోతారు. లోకల్లో ఉండే ప్రజలందరూ జానీ దెయ్యమై వాళ్ళని చంపేశాడని పుకార్లు పుట్టిస్తారు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రం ఫైర్ ఫైటర్ మాస్క్ పెట్టుకుని ఒక పిల్లోడి చెట్లలో నుంచి చూస్తున్నాడని అందరితో చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ అతని మాటల్ని ఎవరూ పట్టించుకోరు. ఈ స్టోరీ అంతా ఎరెన్ తన ఫ్రెండ్స్కి చెప్పిన తర్వాత ఇదొక కట్టు కథ అని నవ్వుతారు. బట్ ఎరెన్ మాత్రం ఇది నిజంగా జరిగిన స్టోరీ అని అంటాడు. ఇక అందరూ ఒక సెల్ఫీ తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఆ సెల్ఫీలో వెనకే చెట్లలో నిలబడి ఉన్న జానీ కూడా పడతాడు. కానీ దాన్ని వాళ్ళు పెద్దగా గమనించరు. కాసేపు అయిన తర్వాత ఎరెన్ బయటికి వచ్చి మ్యూజిక్ వింటూ సిగరెట్ తాగుతుంటాడు. జానీ అతని దగ్గరికి వెళ్ళి డ్రా నైఫ్తో అతని తలని సగానికి కట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత అతని బాడీని లాక్కుంటూ ఫారెస్ట్ రేంజర్ ఆఫీస్కి వెళ్ళి ఆ బాడీతో కిటికీ అద్దం పగలగొడతాడు. ఆ తర్వాత జానీ లోపలికి వెళ్ళి తన గొడ్డలి, చైన్ అండ్ ఫైర్ ఫైటర్ మాస్క్ తీసుకుని ఫ్రెండ్స్ బ్యాచ్ ఉన్న ఇంటి దగ్గరికి బయలుదేరతాడు. మరుసటి రోజు ఉదయం యోగా చేద్దాం పదా అని బ్రాడీ అరోరాని ఒక పాండ్ దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ బ్రాడీ యోగా చేయకుండా స్విమ్మింగ్ చేద్దాం పదా అని తన పాండ్లోకి దూకుతుంది. బట్ అరోరాకి స్విమ్మింగ్ చేయడం ఇష్టం లేక, నేను పక్కకెళ్ళి యోగా చేసుకుంటాను, నువ్వు కంటిన్యూ అవ్వని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అదే టైంలో అటుగా వస్తున్న జానీ వాళ్ళిద్దరినీ చూసేస్తాడు. ఇక జానీ కూడా మెల్లగా నీటిలోకి దిగుతాడు. ఇంకేముంది, జానీ బ్రాడీని చంపేసేస్తాడు. ఆ తర్వాత జానీ యోగా చేసుకుంటున్న అరోరా దగ్గరికి వెళ్తాడు. అరోరా జానీని చూసి చాలా భయపడిపోతుంది. తనక్కడి నుంచి తప్పించుకోవాలని పరిగెత్తుద్ది, కానీ ముందు పెద్ద లోయలాగా ఉండడం వల్ల ముందుకు వెళ్ళడానికి వేరే దారే ఉండదు. ఈలోపు జానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన చైన్ హుక్స్తో ఆ అమ్మాయిని చాలా దారుణంగా చంపేసి ఆమె బాడీని కిందకి విసిరేస్తాడు. ఇక జానీ తిరిగి పాండ్ దగ్గరికి వెళ్ళి తన యాక్స్ని తీసుకుని ఆ ఫ్రెండ్స్ ఉంటున్న ఇంటి దగ్గరికి బయలుదేరతాడు. అప్పటికే ఎరెన్ ఎలా మిస్ అయ్యాడు అనే దాని గురించి కోల్ట్, ట్రాయ్ అండ్ క్రిస్ గొడవ పడుతూ ఉంటారు. ట్రాయ్ అండ్ క్రిస్ ఇద్దరూ లవ్లో ఉంటారు. క్రిస్ కోల్ట్తో ఎఫైర్ పెట్టుకుందేమో అని ట్రాయ్కి డౌట్. సో వాళ్ళ మీద కోపంతో ట్రాయ్ కార్ కీస్ని చెట్లలోకి విసిరేస్తాడు. ఆ కార్ కీస్ జానీకి కనిపిస్తాయి. కీ చైన్కి కార్ బొమ్మ ఉండడంతో జానీ తన గొడ్డల్ని పక్కన పెట్టేసి కీస్ని తీసుకుని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి తన మాస్క్ని తీసేసి చిన్నపిల్లోల్లాగా ఆ బొమ్మతో ఆడుకుంటుంటాడు. ఈలోగా కోల్ట్ కార్ కీస్ కోసం చెట్లలోకి వస్తాడు. అయితే అక్కడ కోల్ట్కి జానీ గొడ్డలి కనిపించి వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇదేదో తేడాగా ఉంది, ఎవడో మనల్ని చంపుతున్నాడు, వెళ్ళి పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామని అంటాడు. ట్రాయ్ మాత్రం కోల్ట్ మాటలు అసలు పట్టించుకోడు. సో కోల్ట్ అండ్ క్రిస్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడానికి ఏటీవీ వేసుకుని బయలుదేరతారు. కట్ చేస్తే జానీ ఆ ఇంటి దగ్గరికి వచ్చి కార్ హారన్ మోగేలా చేస్తాడు. ఆ సౌండ్కి ట్రాయ్ ఇంటి నుంచి బయటకు వస్తాడు. ఇక జానీ వాడిని చంపడానికి వెళ్ళి ట్రాయ్ కాలుని డ్యామేజ్ చేస్తాడు. జానీ ట్రాయ్ని చంపబోతుంటే ఇవాన్ జానీ హార్ట్ దగ్గర షూట్ చేస్తాడు. దానివల్ల జానీ కింద పడిపోతాడు. ఇక ఇవాన్ వెంటనే ట్రాయ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంటాడు. బట్ 1 మినిట్లోనే జానీ పైకి లేచి తన గొడ్డలిని విసిరి ఇవాన్ని చంపేస్తాడు. ఆ తర్వాత ట్రాయ్ తల మీద ఒక పెద్ద బండరాయిని వేసి వాణ్ణి కూడా చంపేస్తాడు. కట్ చేస్తే అదే సమయంలో క్రిస్ అండ్ కోల్డ్ రేంజర్ని కలవడంతో ఎరెన్ని ఎవరో చంపేశారని తెలుస్తుంది. సో మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళు గట్టిగా అరుస్తూ ఇంటి దగ్గరికి వస్తారు. క్రిస్కి నేల మీద బ్లడ్ కనిపించడంతో ఆమె దాన్ని చూస్తుంటుంది. ఆ సమయంలో జాన్కి క్రిస్ మెడలో ఉన్న నెక్లెస్ కనిపిస్తుంది. ఇక వాడు క్రిస్ని చంపాలని గొడ్డలిని విసురుతాడు. కానీ క్రిస్ వాడిని చూసి గొడ్డల నుంచి తప్పించుకుంటుంది. ఇక వెంటనే వాళ్ళు వెహికల్ మీద అక్కడి నుంచి పారిపోతారు. జానీ కూడా వాళ్ళని చంపేయాలని ఫాలో అవుతూ వెళ్తాడు. కోల్ట్ అండ్ క్రిస్ రేంజర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. రేంజర్ క్రిస్ మెడలో ఉన్న నెక్లెస్ని చూసి అసలు ఈ నెక్లెస్ని ఎందుకు తీసుకొచ్చారు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు, ఈ నెక్లెస్ జాన్ది, వాడి ఆత్మకు శాంతి కలిగించేది ఈ నెక్లెస్సే, ఇంకా మనం ఏం చేయలేం, వాడు ఆల్రెడీ నిద్రలేచుంటాడు, వాడొచ్చి మనందరినీ చంపేస్తాడని అంటుంటాడు. అదే సమయంలో జానీ అక్కడికి వచ్చేస్తాడు. ఇక రేంజర్ జానీ హార్ట్ మీద షూట్ చేయడంతో వాడు కింద పడిపోతాడు. ఈ బుల్లెట్స్ జానీని కాసేపు ఆపగలుగుతాయి, కానీ అతన్ని పూర్తిగా అంతం చేయలేవు. 10 ఇయర్స్ బ్యాక్ ఇలానే ఒకసారి జరుగుద్ది. అప్పుడు రేంజర్ యొక్క ఫాదర్ జానీని ఓడించి అతన్ని పాతిపెట్టి ఆ నెక్లెస్ని మళ్ళీ అక్కడే పెడతాడు. సో జానీ ఇంకా సమాధిలో నిద్రపోతూ ఉంటాడు. ప్రెజెంట్ రేంజర్ కూడా అదే పని చేయాలని అనుకుంటాడు. సో కోల్ట్కి పక్క రూమ్లో ఉన్న చైన్స్ని తీసుకుని రమ్మని చెప్తాడు. కట్ చేస్తే కోల్ట్ వెళ్ళి చైన్స్ తీసుకొస్తాడు. రేంజర్ కోల్ట్కి ఆ చైన్స్తో వాడి కాళ్ళు చేతులు కట్టేయమని చెప్తాడు. బట్ కోల్ట్ భయపడి నేను కట్టలేనని అంటాడు. అప్పుడు రేంజర్ నేను నీకు గన్నిస్తాను, వెంటనే తీసుకుని వాడికి గురిపెట్టు, నేను ఈలోపు వాడికి చైన్స్ కట్టేస్తానని అంటాడు. వీళ్ళు గన్ మార్చుకునే సమయంలో జానీ లేచి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. కోల్ట్ అండ్ క్రిస్ భయంతో రేంజర్ని వదిలేసి పారిపోతారు. జానీ రేంజర్ మీద అటాక్ చేసి అతన్ని బాగా కొడతాడు. ఆ తర్వాత రేంజర్ని పక్కనే ఉన్న రూమ్లోకి తీసుకెళ్తాడు. అక్కడ చెట్ల మొద్దుల్ని కట్ చేసే మిషన్ ఉంటుంది. జానీ ఆ మిషన్ని యూజ్ చేసి రేంజర్ యొక్క చేతిని కట్ చేస్తాడు. ఆ తర్వాత అతని మెడని కూడా కట్ చేసి చంపేస్తాడు. ఇక జానీ తన నెక్లెస్ కోసం కోల్ట్ అండ్ క్రిస్ వెనక పడతాడు. కోల్ట్ అండ్ క్రిస్ జానీని చంపాలని ఏదో ప్లాన్ వేస్తారు. బట్ అదేం పెద్ద ప్లాన్ కాదు, ఆ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వదు. ఇక జానీ తన వెనకున్న కోల్ట్ తల మీద నరికి చంపేస్తాడు. తన కోపం తీరక కోల్ట్ బాడీని అలానే కోపంతో నరుకుతూ ఉంటాడు. వాడలా నరకడం చూసి క్రిస్కి చాలా భయం వేస్తుంది. వీడి నెక్లెస్ కానీ ఇంకా నేను పెట్టుకుని ఉంటే వీడి చేతిలో నేను కూడా చచ్చిపోతానని ఆ నెక్లెస్ని తీసి అక్కడే పెట్టేస్తుంది. ఇక తర్వాత తను భయంతో ఆ చీకట్లోనే ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తెల్లవారే సమయానికి తను ఒక రోడ్డుకి రీచ్ అవుతుంది. తన అదృష్టం బాగుండి అదే సమయంలో ఒక కారు వస్తుండడంతో క్రిస్ ఆ కారుని ఆపుతుంది. కారులో ఉన్న ఆమె క్రిస్ని కారులో ఎక్కించుకుని ఏం భయపడద్దు, నేను హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ వెళ్తుండగా క్రిస్ కాలికి బ్లీడింగ్ అవుతుండడంతో ఆమె కారు ఆపి క్రిస్కి బ్లీడింగ్ అవ్వకుండా టోర్నికెట్ని కడుతుంది. ఆమె కారు ఆపడంతో క్రిస్కి జానీ వస్తాడేమో అని చాలా భయం వేసి ప్లీజ్ కార్ని స్టార్ట్ చేయండి, మనం ఆగకుండా వెళ్ళిపోదామని బతిమలాడుతుంది. కానీ జానీ మాత్రం అక్కడికి రాడు. క్రిస్ ఆ నెక్లెస్ని వదిలేయడంతో జానీ దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడితో స్టోరీ అయిపోతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి.
అండ్ అలాగే మన వీడియోని మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే మీ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూడండి. మీకు ఆ వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.